యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దానియేలు జీవితం సింహాల బోనులో వేయబడినప్పుడు రాజు అంటున్నాడు, జీవం కలిగిన దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. దానియేలు కూడా అంటున్నాడు రాజుతో, రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహాలు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను అని చెప్పగలుగుతున్నాడు. ఇవన్నీ అనుభవించిన దానియేలును యేసయ్య ఏమంటున్నాడు అంటే, దానియేలు, నీవు నాకు బహుప్రియుడవయ్యా అని తను నిత్యం సేవించుచున్న దేవుడు అంటున్నాడు. ఒకవేళ దానియేలు సింహాల బోనులోనికి వెళ్ళడానికి అనుమతించకపోతే ఆ పిలుపు ఆయనకి వచ్చేది కాదేమో. నిజమే, ఈ లోకంలో మన జీవితంలో కూడా మనుషుడు మనల్ని నిందించి మనకు న్యాయం సింహాల బోనే అని చెప్పవచ్చు. కానీ మనము నిత్యము సేవించుచున్న మన తండ్రి మన పట్ల న్యాయవంతుడై ఉన్నాడు. మరి మనము దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? నిర్దోషులుగానా లేదా నేరం చేసిన వారిగానా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.